కురిసింది అంబరం ఈ తార, వెలిసింది తూర్పున ఒక తార, నడిపింది జ్ఞానుల ఈ తార, ప్రకాశించే తార ప్రభు యేసు చేర, ప్రకటించే తార రారాజుగారిని చేర, ప్రకాశించే తార ప్రభు యేసు చేర, ప్రకటించే తార రారాజుగారిని చేర, యూదుల రాజు యేసయ్యా హల్లెలూయా, పాపుల రక్షక మెస్సయ్యా హల్లెలూయా. Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas.
శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షణుడు పుట్టెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షణుడు పుట్టెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను జీవత చెత్తగా యేసయ్య పుట్టనని పండుగ చేసేదా తిరిగి జీవత చెత్తగా యేసయ్య పుట్టనని పండుగ చేసేదా విన్నారా శుభవార్త మనకు ఈ లోకంలో రక్షకుడు పుట్టెను స్తుతులనే పాడి చీకటంటి బ్రతుకులో చెలిమిగా చేరే వెన్నెలంటి మమత చూపి కరుణతో Day will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass and against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. పండగా క్రిస్మస్ తెచ్చనిండుగా చేద్దామా వేడుక యేసయ్య పుట్టెగా ఇంటింటా పండగా క్రిస్మస్ తెచ్చనిండుగా చేద్దామా వేడుక యేసయ్య పుట్టెగా ఆకాశంలో అలజడి నూతన చేసిన నాటికి భూమిలో నిండిన సందడి సంతోషాల సందడి ఇంటింటా పండగా క్రిస్మస్ తెచ్చనిండుగా చేద్దామా వేడుక యేసయ్య పుట్టెగా will be
ఇది క్రేనియు సిరియా దేశమందు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములో గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి మరియుతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలియేలోని నజరేతు నుండి యోదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరి గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దయచేసి అందరూ నోరులు తెరిచి చెప్పండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు రక్షకుడికి పుట్టిన క్రీస్తు ప్రభు. ప్రతి సంవత్సరం జన్మిస్తూనే ఉంటాడు. జన్మదినం జరుగుతుంటుందని అనుకోవద్దు. ప్రభు జన్మ ఒక్కసారి జరిగి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నతమైన సేవ చేసి మన కొరకు సిలువలో మరణించాడు. రక్షకుడు వచ్చాడు. ప్రతి సంవత్సరం వస్తుంది. అలాగే 2025 సంవత్సరం కూడా వచ్చింది. క్రిస్మస్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఆ క్రీస్తు నీ కుటుంబంలో, నీ జీవితంలో, మన జీవితంలో, మన కుటుంబంలో జన్మిస్తే నిజమైన క్రిస్మస్ ఆ రోజు ఉంటుంది. క్రీస్తు ప్రభు మన బ్రతుకుల్లో జన్మిస్తే ప్రతిరోజు మన ఇంటిలో క్రిస్మస్ పండగే. అలాంటి గొప్ప క్రీస్తు ఈ 2025 క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు వచ్చాడని చెప్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఒక్కటే వినండి జాగ్రత్తగా. ఈ సంవత్సరం 2025 ప్రత్యేకత ఏంటంటే, ముందు 1000 సంవత్సరాలు వెయిట్ 1వ సంవత్సరం దాకా ఈ భూమి జరిగిన తర్వాత మళ్ళీ 1 నుంచి ప్రారంభమై ఇప్పటికి 2025 సంవత్సరాలు అయినాయి. అంటే ఇంచుమించు ఈ భూమి పుట్టి 3,25 సంవత్సరాలు. ముందు 1000 సంవత్సరాలు గతించినాయి. క్రీస్తు పుట్టి 2025 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువు మన మధ్యకి వచ్చి? 2025. డిసెంబరు క్రిస్మస్ జరిగేది ఎప్పుడు? డిసెంబరు 25. అందుకనే ప్రత్యేకంగా అన్ని మందిరాల్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఈరోజు ఇలా జరగటానికి చాలా సంతోషంగా ఉంది. కానీ ర్యాలీ చేయాలి. ర్యాలీ కొన్ని పరిస్థితులను బట్టి మేము ఆపాం. అంటే రాగానే సిద్ధమయ్యాం. కానీ ఒక విషాదకరమైన వార్త మాకు తెలిసినందున మనం ఎవరికి ఆటంకం ఉండకూడదు కనుక ఈ సంవత్సరం ర్యాలీని ఆపుతున్నాం. కాబట్టి అలాంటి క్రీస్తు మీ జీవితాల్లో కలిగి ఉండి ఉన్నతమైన మేలులు పొందుకొని ఒక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనను మన జీవితంలో, మన బ్రతుకులో ఉంచుకొని ఉన్నతమైన కృపలు పొందుకొని మీరు, మీ కుటుంబాలు ఇంకనూ దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లాలని ఈ క్రిస్మస్ 2 దినాల్లో రాబోతున్న ఈ క్రిస్మస్ మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని గొల్లలు ఆశీర్వదించబడ్డారు. మొట్టమొదటిగా గొల్లలకు ప్రభు చెప్పాడు. ఎందుకంటే గొర్రె పుట్టిందన్న వార్త ముందుగా గొర్రెల కాపరికి తెలిసినట్టుగా గొర్రెలకు చెప్పబడింది. గొర్రెల కాపరి చెప్పబడింది, అలాగే జ్ఞానులకు చెప్పబడింది. అందరి కొరకు దేవదూత ఎంతో ప్రయాసపడి అందరికి గాబ్రియేలు దూత క్రీస్తు ప్రభు పుట్టాడని తెలియజెప్పారు. కనుక ఈ క్రిస్మస్ మీకు ప్రత్యేకంగా మీ కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదాలు నింపాలని, గొప్ప మేలులు ఇవ్వాలని ఈ ఇక్కడ నుంచి ప్రకటిస్తున్నాను. ఇక్కడ అందరు గ్రామస్తులు అందరు ఉన్నారు. మన వారు విశ్వాసముతో దేవుని యొక్క కుమారుడిగా, ఆయన దైవజనుడిగా దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముగా రేపు క్రిస్మస్ 26